చేసిండా? ఇల్లు ఆలకపోతే ఎత్తిని చెద్దర్ల ప్రోగ్రామ్ అయ్యే ఇవన్నీ ఇల్లుగాడు కూడా అయ్యే దేవునికి పూజ చేసుడాయే ఆకాశ పండుగ అంటే ఉట్టుకనే అయిందా? మళ్ళీ నీకు మటన్ చికెన్ 2 అండి పెట్టాలనా, బగారా వేయాలనా, పూరీలు చేయాలనా, ఇవన్నీ ఎట్లయితే బాగా బాగా అంటాను. నాకు అయితలేదు ఆకలి. నోరు మొయ్యి ఫ్రెష్ మొక్కపడా ఉడుకుతాంది. గిన్నెలు చూడు 2 పైల మీద 2 అంటానా. బాగా అంటాను. నువ్వు గిట్లా అంటనైతే నేను అండనే అండ. నేను అలిగిన జర పండుగ గోలిగా అలగకే. ఉట్టప్పుడు అలుగుడే, పండుగ కలుగుడే, ఉట్టిదాని కలుగుడే, ఎట్టిదాని కలుగుడే. నేను మరి గట్లనే అలుగుతా. నాకేంటి మరి ఊకూక గోస చెత్తాను ఆగరాదు. అసలు ఇగో అది పూరీలు చేయనికి పూరీల కర్రీ రాదే. ఇగో ఇల్లంతా చదివిన పండుగ ఇల్లంతా దులుప వరకు కూలు ఎక్కడేసినో దొరుకుతలేదు. ఏమైనా ఇది పండుగలు ఊకన ఇంటి ముఖాన్ని వస్తుంది. ఇక ఇంట్లో తీసుకోపో ఓ చెల్లె. సరేనే, తొందర చేసి తాగు. నువ్వు చేసినావా పూరీలు? ఏం చేయన్నే, నా మొగుడైతే ఆగుతూనే లేడు. ఆకలి 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 ఆవురా తీసుకురాయే. కడుపులో ఆకలి గట్టిగా ఘనంగా కొట్టుకుంటానట్టున్నది. ఒక అది ఎత్తలేడు. ఇవ్వడకు 4 ట్రిప్పులు తిరిగిండు. అయిందానే అని దాన్ని తెచ్చియే. నేను కూడా ఇక ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని చేసిన ఇక పూరీలు అయితే ఇంకా ఆయన్ని కొన్ని చేస్తా. ఇక అయిపోయినట్టే. సరేనే. నానమ్మలు ఇద్దరు తిన్నారు, మంచిగా కూకున్నారా? తినకేందే, తిన్నాం కూకున్నాం. మాకేమన్నా మీ అంత పనే? కూర వండుకున్నాం, పువ్వు వండుకున్నాం, కొన్ని దన చేసుకున్నాం, తిన్నాం మంచిగా. నాకు ఇప్పుడే తీరింది. నేను కూడా ఇప్పుడే తిన్నా. ఈ లంగబొడ్డీలకు పని దబ్బున్నే తీరినట్టున్నది. థమ్సప్ కొనుకొచ్చుకుందామంటే దుకాణంలో పోయి ఈయన్నే కూకున్నారు దయ్యాలు లెక్క పిశాచి పిల్లలు. రాజితి ఏందే నువ్వు గట్ల తిరిగిపోతాను? ఏమైందే? అబ్బా చూసింది ముసలి ముఖాలు. అబ్బా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఇగో అది కాదత్తమ్మా. ఇగో నేను అది ఈయన రాలే ఇంటికి. నేను ఇంకా అన్నం తినలే. ఇక ఆకలి అవుతుందా అని ఇక చూస్తానని వచ్చిన. ఇగో అట్లా కాదు కానీ మరి కాసేపు కూకోరాదే. మీకేంది పని తీరింది, తీరుపారు కూకుంటారు. నాకెక్కడ పని తీరుతుంది? నువ్వు చిట్టం పొట్టం చదివేదానివి, ఎక్కడ పని తీరుతుంది? దన్న చేసుకొని తిని కూకోవాలి కానీ చెత్తా అందట. మీరు గట్నే అంటారు ఊకో అత్తమ్మ. ఇక నేను పోయి మరి ఇక కొంచెం కూర వండినా కానీ ఇక ఏమైనా చేయనన్న చేత్తగా ముద్దగారలో గారెలు అన్న చేత్త మెత్తగా తలగేటట్టు. మరి ఇన్ని తెచ్చియరా అదే మాకు? అబ్బా అడుగుతాను అనుకున్నా. సరే తెచ్చిత్తతి మోతానా? కాదు నానమ్మ, ఏం తెచ్చుకుంటానని వచ్చిందా ఆమె. దుకాణంలో పోయి తిండిపోతుంది, ఎప్పటికి తింటూనే ఉంటుంది. ఇక అవ్వో అది మనల్ని చూసింది రిటర్న్ పోతుంది కదా నానమ్మ? అవును. దాని ఇక మాత్రం ఎవరికి తెలియదు. లంగబొడ్డది తక్కువది అనుకుంటాను. వరజితి తక్కువది కాదు, ఇక మాత్రం ఆడమ్మ. ఓ పోసి తీరిగ్గా నచ్చుకున్నావు. పని తీరిందానే? మీ అల్లుడు వస్తాడు కదా, కొత్త అల్లుడు వచ్చిందా? పండుగ తోలి పండుగ ఏమ్మా. వానికి ఏమున్నదని ఇక నా అల్లునికి ఏం లేనోనికి ఇచ్చినా. ఇక రమ్మని అయినా చెప్పిన కానీ ఇక ఇంకా రాలేదు. వచ్చేదాకా ఆవిడైతుంది. ఇక తిందు కానీ నా అల్లుడు వచ్చేదాకా ఆగుతానని ఆగిన. ఇక ఫీల్గాడా అల్లుడు అంటే అల్లుడేనే. ఇక ఏందంటే నా బిడ్డ ముఖం చూసుడు తప్పేం లేదు. ఇవాళ రేపు అల్లునికి భయపడే కాలం వచ్చింది. అవ్వో మళ్ళా ఇక నేను నేను మంచిగా చూసుకోకుంటే నా బిడ్డనేమన్నా అంటాడా అని ఇక అవునా అల్లుడు వచ్చేదాకా తినకుంటుంటానని అన్ని రెడీ చేసి మరి అత్తంలో ఏందని రోడ్డు మీదకి వచ్చే వరకు మీరు ఉన్నారే ఈడ ఊకున్నా. ఏం చేస్తావు తీయరాదే. ఇక గంతకు దగ్గ బొంత దొరికింది తీయరాదు. ఇక సప్పుడేక అయితే పొలం మంచిగా చూసుకుంటా దాతి గంతే అక్క. ఇక నేనేం కోరుకునేది ఉన్నది కదే. అల్లుడు వచ్చినట్టున్నాడు, మళ్ళీ అని అనుకుంటాడు నీళ్ళు పోయే. సరతి అల్లుడు అంత మంచేనా అయ్యా? మంచే మావయ్య, అంత మంచే నానే చిన్నక్క వాళ్ళుడు. ఇక మంచి అంటే మంచే మమ్మీ. ఏందయ్యో నా బిడ్డ ఆలోచించి చెప్పబట్టే నా బిడ్డను ఏమన్నావు? అవ్వో అత్తమ్మ నేనేమన్నా, నీ బిడ్డ నన్ను ఏమనుకుంటా దాల్తి. నీ బిడ్డ ఏం తక్కువ కాదు, దొంగ బొడ్డది. ఏందల్లుడు మా ముందట్నే గట్లా అంటాను? మళ్ళీ మేము లేక ముందుకు నా బిడ్డను ఎన్ని ఆగం చేస్తాను నువ్వు? అవ్వో నా బిడ్డ అమాయకురాలను పట్టుకొని ఆడుకుంటాను. బిడ్డ అమాయకులన్నోళ్ళను అందుకొని చంపాలి అత్తమ్మ. నీ బిడ్డ అమాయకురాలు ఎందుకు అవుతుంది? నన్ను అది ఎర్ర నీయెత్తే తక్కది కాదు, దొంగ బొడ్డి. సరే తీ అల్లుడు గవాన్ని ఎందుకు? ఇక చేతులు కట్టుకొని అడుగుకొని ఇంత అన్నం గిట్ల తిందురు. తినుళ్ళత్తమ్మ అందరూ. అన్న తిను మటన్ కూర మంచిగా ఉన్నదా అన్న? మంచిగా ఉన్నదా అన్న? నేనే చేసిన. మంచిగానే ఉన్నదిరా. ఎట్లున్నది?
మంచిగా ఉన్నది వదినే. అన్నయ్యడి అన్న వచ్చినాక మేము తింటాం కానీ తినుల్లవ్వా. సరే వదినే. చూడు మా అత్త బర్రె తిన్నట్టు తింటాంది. మరి కోడలు తిన్నదా లేదా అని అడుగుతాందా. కోడలు అత్త కొడుకత్త ఊకే బిడ్డనే కావాలి. బిడ్డ రాగానే గన్ని తీర చేసింది. అదే మేము ఉంటున్నాం చేయనే చెయ్యదు. కోడలకు కొడుకు చేస్తే మరి వాళ్ళకు తింటే ఎట్లా, దుడ్డల యొక్క బలవరా అని అనుకుంటుందేమో దాని మనసుకు. బర్రె లెక్క బలిసింది గుండు మొక్కంది. బిడ్డ అత్తనే అన్నత్తే, కోడలు అత్త కొడుకు అత్త ఏం రావు, తక్కువ కాదు ఇది. ఏమో అంటానవేంటే, నా కొడుకు రాలేదానే? ఇగో అత్తమ్మ ఏందో వర్క్ ఉన్నదని పోయిండు, ఇంకా రాలే. ఇక వచ్చినాక తింటాం తీ మేము. మీ తినుల్లి మరి కళ్ళు పోయిన అత్తమ్మ పోసుకరా మామకున్న అన్నకు పోయి. నాకు వద్దు అత్తమ్మ, నేను కళ్ళు తాగను. ఏ కాళ్ళుడో గిలాసులంత తాగు, మంచిగా ఉంటది, హెల్త్కు మంచిది. సరే మామయ్య. అత్తమ్మ నేను గిలాసులు గిట్లా అన్ని పట్టుకత్తా. ఇటు పోతాటేనా ఆది మార్పుల కోడలు. అది ఏం చెప్తాందో, తింటాందో సపడకమంటాందో, ఏం చెప్తాందో ఏం కథనో. ఇంతేనా అల్లుడు? ఏ వద్దత్తమ్మ ఇక చాలు, మోమాటం లేకుంటది అల్లుడు. సరే మావయ్య, నాకేం మోమాటం, ఇది కొత్తిల్లా, మన మనసులమేనే. తింటాను తీ మావయ్య. సరేగాని దోస్తులు, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి పండుగ మంచిగా జరుపుకున్నారు. ఏం కూర అనుకున్నారు? చికెన్ అమ్మంటే నాకు కామెంట్ చేయండి. మేమైతే మటన్ కూర అనుకున్నాం. మరి మీ అల్లుడు వచ్చిందా? కామెంట్ చేయండి మీ బిడ్డ గిట్లా. ఇక అది తొలి ఏకాదశికి మరి అందరూ, కొందరికో పని తొందర తీరుతుంది, కొందరికో తీరది. పని తీరలేదని అంటే కొందరు నీట్గా చేసుకునేటోళ్ళు ఉంటారు, కొందరు అక్కలు ముక్కలు చేసి ఓడగొట్టేటోళ్ళు ఉంటారు. అట్లుంటుంది ఇట్లుంటుంది. ఇక మా వీడియో మీకు నచ్చింది అనుకో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా చెప్పండి. మర్చిపోకుండా కామెంట్ పెట్టండి బంగారాలు. సరే నా దోస్తులు, ఫస్ట్ పండుగ అందరు సంతోషంగా ఉండాలని, అంతా మంచి జరగాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాము. సరేనా? టాటా దోస్తులు, బాయ్ బాయ్.